కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. శివలింగం ధ్వంసం ఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు మంత్రి ఆనం సీఎంకు తెలియజేశారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొత్త శివలింగం పునఃప్రతిష్ఠ చేసినట్లు సీఎంకు మంత్రి ఆనం తెలిపారు. శివలింగం ధ్వంసమైన ప్రాంతాన్ని ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు 4 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ. తమకు లభించిన ఆధారాల మేరకు నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.